Praise the Lord. Hello everyone. So good to meet you through this episode. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకొనడం చాలా సంతోషంగా ఉంది. గ్రీటింగ్స్ టు యు ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు. So today, before we get into the word of God, a very quick prayer and let's see how the Lord leads us and guides us through this beautiful chapter. ఒక చిన్న ప్రార్థన. ఈ యొక్క వాక్యము మనం ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన. Precious Heavenly Father, thank you so much for being so faithful in our lives, Lord. Lord, even though we don't deserve any good things from you, Lord, you always constantly show grace and mercy and draw us to yourselves, Lord. Lord, today's word is about being faithful, the faithful few who chose to follow you, O God. Lord, speak to us through your word. Lead us with your Holy Spirit, God. Lord, bind all the powers of darkness, O Father. Lord, let there not be any technical glitches or let there not be any hindrances or disturbances as we continue to meditate the word of God. Precious Father, take over this entire time and you be seen and glorified alone. In Jesus' mighty name I pray. Amen. Amen. So today we are going to talk about the faithful few. మనం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నామంటే నమ్మకస్తులైన కొద్ది మంది వారి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. So we are meditating on Nehemiah's 7th chapter. Till now we have seen till the 6th chapter and the wall was completely built. ఈ యొక్క నెహెమ్యా 6వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్నాము. ఈ సిరీస్లో 7వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క గోడ అంతటిని, ప్రాకారపు గోడనంతటిని చక్కగా కట్టారు. సో there's a saying that the last time victory, the previous victory can become a stepping stone to the failure. ఒక నానుడి ఏముందంటే గతంలో దీనికన్నా కొంచెం ముందున ఏదైనా విజయం సాధిస్తేనంట తర్వాత ఆ విజయమే ఒక్కొక్కసారి ఓటమికి దారి తీసే మెట్టులాగా, ఓటమికి తీసుకుని వెళ్ళే సాధనంలాగా మారిపోవచ్చు. సో ఇట్ విల్ నాట్ happen. I'm not saying it's gonna happen, but I'm saying this, there is a possibility because that saying tells that once there's one victory, most people tend to get complacent, compromise, and they feel good about it and they leave the rest of the work. They don't prefer for the next step of success. ఒక చిన్న విజయం సాధించినప్పుడు తర్వాత విఫలమవుతారో అని నా ఉద్దేశం కాదు, కానీ దీని అర్థం ఏంటంటే విజయం సాధించగానే మనసులో ఒక సంతోషం ఏర్పడి ఆ ఫీల్ గుడ్, మంచిగా ఉన్న ఆ భావంతోనే ఉండిపోయి ఏం చేస్తామంటే నిర్లక్ష్యానికి వెళ్తామన్నమాట. సో దిస్ చాప్టర్ ఇస్ అబౌట్ బీయింగ్ వెరీ విజిలెంట్, బీయింగ్ సోబర్. ఈ యొక్క అధ్యాయం దేనికి సంబంధించిందంటే జాగ్రత్తగా ఎలాగ ఉండాలి అంటే నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండడం. సో నిర్లక్ష్యంగా ఏమాత్రము లేకుండా ఉండడం. సో దిస్ Nehemiah had set up the doors and the wall has been built. So he started to appoint gatekeepers, singers, the Levites. ఈ యొక్క నెహెమియా ఏం చేశారంటే ప్రాకారం అంతా కట్టబడి ఉంది, ద్వారాలు పెట్టారైతే ద్వారానికి సంరక్షించే వారిని, కాపలా కాసేవారిని, లేవీయులను, సంగీతకారులను, పాటలు పాడేవారిని, ఆరాధికులను ఆయన ఏర్పాటు చేశారు. The main thing that he did, another thing is that Nehemiah knew that he need someone to assist him. He cannot do everything all alone. ఈ యొక్క నెహెమ్యాకి ఏమిటి అర్థమైందంటే తను ఒక్కడే అన్ని పనులు చేయలేరు, ఎప్పుడు చేయలేరు. తనకి సహాయం చేసే ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా, వ్యక్తిగతంగా తనకు నమ్మకస్తులైన వారు కావాలి. సో వెన్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ దీస్ పీపుల్, ఇట్ సీమ్స్ he gave this
this responsibility to Hanani and Hananiah because they were more faithful and more God-fearing. His own brother, God-fearing man, is Hanani. ఈ యొక్క హనాని తన సహోదరుడే. ఎవరు ఈ బాధ్యతను ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు తను గమనించింది ఏంటంటే, చాలా నమ్మకస్తుడుగా, ఫెయిత్ఫుల్గా, నమ్మకస్తుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్న తన సహోదరునికి తన తర్వాత చూసుకునే బాధ్యతను ఆయన ఇచ్చారు. సో వీ విల్ ట్రై టు అప్లై ఇన్ అవర్ కాంటెక్స్ట్. మన సందర్భంలో దీన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. సో ద వన్ హూ ఈస్ మోర్ ఫెయిత్ఫుల్ అండ్ గాడ్ ఫియరింగ్ హ్యాస్ గాట్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే నమ్మకస్తులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. సో వెన్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద కాంటెక్స్ట్, సో దిస్ ఛానల్ is mainly for the young girls and mainly for the teenagers, both boys and girls, the younger generation, because I have a burden in so when I was going through Judges, so I have a particular burden when I read the verse that says this is a new generation that did not know the works of the Lord because they are previous generation did not pass on the truth about God, the deliverance of God, or the principles, precepts and commandments or the law of the Lord. They did not take time to pass it on to the younger generation. ఈ యొక్క ఛానల్ ప్రాముఖ్యంగా యవనస్తురాలకు, ప్రాముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే జెన్జీ, జెన్ఎక్స్, ఐ డోంట్ నో ఆల్ దోస్, కానీ ఎవరైతే యవన ప్రాయంలో ఉన్నారో, తొలి యవనంలో ఉన్నారో, ఎవరైతే చిన్న వయసు నుంచి దేవుని గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళకి సంబంధించి, వాళ్ళ సందర్భానికి సంబంధించి. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ రీవాంపింగ్ హ్యాపెనింగ్ that would accommodate to their level, so that it will be interesting, effective to the younger generations. ఈ యొక్క ఛానల్ అంతా కూడా ఎవరికి రూపొందించడం జరుగుతుందంటే, యవనస్తులకి. this Telugu sermons going on for the longer videos because Telugu, the love for mother tongue, so that is also very important to me. ఈ యొక్క తెలుగులో కూడా ఎందుకు ఎక్కువ చెప్తున్నాము అంటే, మాతృభాష మీద ప్రేమ కొద్ది ఈ యొక్క తెలుగులో వింటున్న వారికి కూడా అర్థం అవ్వాలని. సో బికాస్ ఇట్స్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఆల్ ఆర్ వెల్కమ్ and everybody would watch, and that's such a blessing and such a privilege. ఇదొక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలామంది వింటారు. సో దిస్ a very notable ministry and the preachers, they watch this channel also, so humbled, such a blessing. So they do consider listening and watching. So all glory to God. So let's see, even if we look at this context here, so the Nehemiah is the type of Christ. Ikkada chuste Nehemiah Kristuku sadrishyamga. So when Jesus left physically, like the physical form of Jesus, when he ascended to heaven, he's told in a parable that if a king, when a king left the place, he gave certain responsibilities. He gave some talents to the people to find out how they would take care of it, and that king would come back, that man would come back, so Jesus would come back. And before that he gave certain gifts, certain spiritual gifts to the people. ఈ యొక్క నెహెమ్యా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు కదా. యేసు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏం చూస్తారు అంటే, ఎవరు ఎలాగ తలాంతులను వాడారో చూస్తారు. ఈ యొక్క ఒక రాజు, ఒక వ్యక్తి
దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు వ్యక్తులకి ఏమి ఇచ్చారు? తలాంతులు ఇచ్చారు. సో ద మ్యాన్ గేవ్ 5 talents, 2 talents and 1 talent. It is not about the count of the talent, it is about the responsibility of handling the talents. ఈ యొక్క 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చారు. ఎవరికి ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారో అది ప్రాముఖ్యం కాదు. ఇక్కడ ఏది ప్రాముఖ్యం అంటే వారు ఆ తలాంతుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు. సో వీ నో ద పారబుల్, 5 became 10 and 2 became 4, but one person who don't want to be don't want this man to be a king, don't want to give control to the king, he hid the talent and he was not faithful. But to the people who were faithful, what did the man say? Well done, good and faithful servant. You will be given much more responsibility. You are faithful in the little, and so you will be appointed to the larger responsibility. You will be given much more. So they received much greater responsibility. So that's how it is with Jesus. When he comes back and notices that the talents are multiplied, and he would appreciate in the same way. ఇప్పుడు తెలుగులో చెప్పుకుందాము. యేసు ప్రభువారి యొక్క మనం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైతే 5 తలాంతులను 10 చేశారు, 2 తలాంతులు 4 చేశారు, 1 తలాంతు ఉన్న వ్యక్తి ఈ యొక్క దూరదేశానికి ప్రయాణమైన వ్యక్తి రాజుగా అవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. తనకున్న చిత్తాన్ని, తనకున్న ఆ వ్యక్తికి అధికారం ఇవ్వడానికి ఇష్టం ఏమాత్రం లేదు. తన సొంత చిత్తాన్ని చేయడం కోసమే 1 తలాంతుని ఏం చేశారంటే కప్పిపెట్టారు. సో ఎవరికి ఇంకా ఎక్కువ బాధ్యత వచ్చి నమ్మకమైన మంచి దాసుడ, నమ్మకమైన వాడా, నీకు నువ్వు 5 తలాంతులకి 10 చేసావు కాబట్టి నీకు అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. 2, 4 చేసావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి, కొంచెంలో నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు వచ్చాయి. సో నెహెమియా నోటిస్డ్ that his brother is faithful and he is the right person to handle the situation. నెహెమియా చూసారు దేవుని యందు నమ్మకస్తులుగా, కొంచెంలో ఈ పనంతట్లో నమ్మకంగా ఉన్నారు, ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా నమ్మకంగా ఉంటారు. సో and what are spiritual gifts? You know, the work of God, the ministry of God is not individual ministry name. It is not our own story. It is not individual talent show. It is the missio Dei, the perfect word, you know, and it is translated as the mission of God. Ministry is God's, and the Holy Spirit God chose different people to give his spiritual gifts to the people, and it's his choice. He gave it, and the spiritual gifts, we acquire them when there is spiritual rebirth, when we are born again. It's not equal to the natural gifts, you know. Natural born talent is like maybe you're fast and swift and fast, like you run fast, but the spiritual gifts are something that we acquire as soon as we get saved. There's a difference in us, you know. At least there'll be one spiritual gift. Kaniyasam okka atmiya varam untadi. Ee oka atmiya వరాలు అన్నవి రక్షణ పొందిన తర్వాత వచ్చేవి. నార్మల్ సాధారణంగా పుట్టుకతో వచ్చిన కొన్ని తలాంతులు ఎలాంటివంటే వేగంగా పరిగెట్టడము, చురుగ్గా పనులు చేయడము, అది పుట్టుకతో వచ్చినవి, జీన్స్. అవి పుట్టుకతో వచ్చి తరతరాలుగా వచ్చినవి. కానీ ఆత్మీయ వరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొని ఆయన రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆయన చిత్తానుసారంగా అనుగ్రహించబడినవే ఆత్మీయ వరాలు. రక్షణ పొందిన తర్వాత కొన్ని ఆత్మీయ విషయాలు చాలా వ్యత్యాసంగా చేస్తాం. అందులో ఆ వరం మనకున్నట్లు అది మన రాను గ్రహింపవుతుంది. అయితే ఈ వరాలు అన్నవి ఈ యొక్క దేవుని పని, ఈ యొక్క పరిచర్య అన్నది ఎవరో వ్యక్తిగతంగా వారి పరిచర్య, వారి చర్చ్ పేరు ముందుకు వెళ్ళడం కోసము ఇండివిజువల్గా వాళ్ళకున్న
తలాంతులు తెలివితేటలు ప్రదర్శించుకునేదో కాదు, కానీ పరిచర్య అన్నది దేవునిది, దేవుని పరిచర్య, దేవుని యొక్క కార్యము, దేవుడు చేయాలనుకుంటున్న ఆయన రాజ్య భారము, ఆయన చిత్తవృత్తి ప్రకారంగా ఆయన ఎంచుకుంటారు, ఆయన ఎంచుకొని ఆ వరాలను ఇస్తారు. సో బ్యాక్ దెన్ ద విమెన్ కుడ్ నాట్ స్టడీ, బట్ now people could, now women could go to colleges and go for higher studies. So how women can use the spiritual gifts? There are a lot of spiritual gifts: administration, teaching, the logistics, cleaning, and hospitality. So there are a lot of spiritual gifts. How women can do so back then? They were not even allowed. Men have to take care of the wife, so they are not allowed. But things changed now, so the women are going to higher education. So that's when their boundary expanded and they could meet lot of people, and they are now working. The Supreme Court of India has passed a law, right? The maternity leave is a constitutional right for women now. But without this, earlier, even during the time of pregnancy, the women had to go. Why? Because of the standard of living has increased, or better living, better standard of life, or better quality of life, or for the need of the family burdens, the women started to share. So that is the place, there's no need of a mic and pulpit. The Priscilla served as pastor's wife, under the authority of spiritual authority of men. Women would be involved, but there is no need of a mic. But most important ministry is like influencing through the sensitive, soft nature, the gentle nature of womanhood, of good testimony, of sharing the burdens, of giving a listening ear, of praying together, sharing the word of God, being an example, light in the darkness. So that's how, there are so many ways. You are the only person who can reach to your college friends. You are the only person who can give an listening ear, because girls would share to girls, only those who can understand, not even parents sometimes. But when you are visited, when you are gifted with the spiritual gift, you can influence, you can go and serve the Lord, you can use the talent for the Lord. ఓకే, అయితే స్త్రీలు ఎలాగా ఈ యొక్క పరిచర్యలో సహాయం చేయగలరు అంటే, అకుల్లా ప్రిసిల్లా ఒక పురుషుని యొక్క ఆత్మీయ అధికారం క్రిందని కొంతమంది పరిచర్యలో సహాయం చేశారు. సో దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క అధికారం చొప్పుని నడుచుకున్నాలి. అయితే గత కాలంలో స్త్రీలు బయటకు వచ్చి చదివేయడం అవన్నీ కూడా చాలా తక్కువ. కానీ యేసుప్రభు వారు మరియకి నిర్వహించిన లార్డ్ టాట్ మేరీ ఎట్ హిస్ ఫీట్. సో అలా కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయిలు పై చదువులకి వెళ్ళగలగడం, ఉద్యోగాలు చేయగలగడం. అంతకుముందు స్త్రీలు బయటికి వెళ్ళకూడదు, ఉద్యోగం చేయకూడదు. ఇప్పుడు పురుషుని యొక్క జీతం సరిపోవట్లేదు, ఎక్కువ మంచి జీవన విధానం కోసము, ఆర్థికపరమైన ఇబ్బందుల కోసము, ఇంటిళ్ళ పాది ఉన్న భారాల కోసము, ఒకవేళ పెళ్ళై గర్భవతి అయినా కూడా కొంతకాలం క్రిందటి వరకు లీవ్ లేకుండా, కనీసం సెలవులు తీసుకోకుండా బయట వాళ్ళు ఉద్యోగం చేయవలసిన అలాంటి పరిస్థితుల్లో యవనస్తురాలని చేరుకోగలరు కదా. వాళ్ళు మాత్రమే చెప్పుకోగలరు కొన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి. నీవు వెలుగు పొందావు కాబట్టి, నీవు యేసయ్య యొక్క వెలుగుని, యేసయ్య యొక్క ప్రత్యక్షతను పొందావు కాబట్టి, నీకున్న వరాలతో, తలాంతులతో ఎవరికైనా సలహా ఇవ్వడం, వినగలగడం, ప్రార్థన చేయగలడం, భారాలు పంచుకోగలడం, వాక్యంలో ఉన్న విషయాలు చెప్పగలగడం, అదొక గొప్ప పరిచయం. ఒక మైక్ కావాలి, నాకు ఒక మైక్ కావాలి అన్న పరిస్థితిలోనికే కాకుండా ఇలా కూడా మనం పరిచర్య చేయగలము. నా మూవింగ్ ఫార్వర్డ్, దేర్ ఆర్ guards, and I'll look at the time and make sure that it's going to be short
well enough. So then he appointed gatekeepers. Nehemiah appointed gatekeepers and guards. Guards would be there day and night, and the gatekeepers had to open only after it is like mid-afternoon. So when the sun is so high, it's not dark. It's high, and then the gates should be closed when everybody are there. Like it should be visible. There is no opening and closing when it is dark. When it was dark. And these guards, day and night, they would watch on the wall, where they would watch near their places, their appointed specific places. Day and night, they would be as watchmen. Why? There's the importance of gatekeepers and guards. Where if these people compromise, if these people would take the bribe, that's all. The enemy could enter. Then there would be another difficult situation for the entire city. ఈ యొక్క ద్వారపాలకులు, సంరక్షకులు, పగలు రాత్రి చూసుకునే ఆ యొక్క సంరక్షకులు, గార్డ్స్, ఆ యొక్క వాచ్మ్యాన్ లాంటి వారు, వాళ్ళను నెహెమ్యా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎందుకు ప్రాముఖ్యం అంటే, వీళ్ళు కనుక లంచం తీసుకొని శత్రువుకి చక్కగా తలుపులు తెరిచేశారు, సహాయపడ్డారు అంటే ఇంకంతే కదా, అదొక యుద్ధ వాతావరణము, లేకపోతే అదొక వేరే ఒక సమస్యను తీసుకొని వస్తుంది. వాళ్ళు ఏం చేయాలి? పగలు బాగా మధ్యాహ్నం అయినప్పుడు అందరూ కనబడుతుండగానే ద్వారాలు తెరవాలి, అందరూ ఉండగానే ద్వారాలు మూయాలి. అందరి కళ్ళ ముందు చీకట్లు వాళ్ళు తెరవడం మూయడం అలాంటిది చేయకూడదు. పగలు రాత్రి ఈ యొక్క గార్డ్స్, ఈ వాచ్మెన్గా ఉన్నవారు కంటికి కాపాడుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, మెళుకు కలిగి ఉండాలి. సో దిస్ watchfulness, Jesus mentioned, very specifically that be watchful in the last days, be watchful. యేసు ప్రభువారు చాలా ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు కనిపెట్టుకొని ఉండాలి. మీరు మత్తులై ఉండిపోకూడదు. యూ కెనాట్ బిహేవ్ లైక్ అ డ్రంకర్డ్. యూ హ్యావ్ టు బి sober up means be attentive, not in like subconscious state, but be attentive, alert. ఒక మత్తుగా కాకుండా చక్కగా దాని మనసంతా వికాసంగా ఉంచుకొని, అలర్ట్గా ఉంచుకొని, జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకు? ఏది అశోధనగా వస్తుంది, ఏది ఆటంకంగా వస్తుంది, ఏది దేవుని నుంచి దూరపరుస్తూ ఉంది. అండ్ what are the individual guards? I really want to stress on this. So back then there was when I started using YouTube, like the first time, now the YouTube algorithm has got accustomed, so only sermons, only songs, Christian songs, or at the most the tennis, the sports section would come. So it got changed. But back then, for every little thing, there used to be a horrible, very disgusting ads would come, and I wouldn't wait 1 second, even 2 seconds, I would just close it off, because the eye is the lamp of the body. ఈ యొక్క ఇప్పుడు యూట్యూబ్కి అది ఒక దాని చక్కగా నాకు అన్ని వర్తమానాలు, దేవుని పాటలు, మ్యాక్సిమం స్పోర్ట్స్ వస్తాయి. కానీ అంతకుముందు మొదట్లో వాడుతున్నప్పుడు ప్రతి దానికి ఎలాంటి యాడ్స్ వచ్చేవంటే, చూడకూడనివి, అసహ్యకరమైనవి. 2 సెకండ్స్ కూడా క్లోజ్ చేసేదాన్ని. ఎందుకంటే ఆ కన్ను దేహానికి దీపమై ఉంది. సో if keep a guard to your eyes. Jesus gave the ready-made guard. Close your eyes. Something wrong is coming. The image has got a powerful thing. It will run in your mind. కంటికి యొక్క ప్రతిబింబము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా తీవ్రంగానే మన మనసులోనికి అది ముద్రించిపోతుంది. ఏదైతే చూస్తామో అన్నది కనబడతానే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా ఎక్కువసేపు తీక్షణంగా చూస్తే ఏమవుతుంది? కనబడతానే ఉంటుంది. లెట్ దేర్ బీ గాడ్ టు ఇయర్స్. If there's a gossip, don't argue. Don't say I don't want to listen.
క్లోజ్ యువర్ ఇయర్స్ అండ్ వాక్ అవే. ఒకవేళ కొండాలు చెప్తుంటే మాత్రము వాదించడం కూడా వద్దు. నేను చెవులు మూసుకుని నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఎందుకు? దట్ gossip, enters as a Satan's tool. It's such a negative mind on someone else, and that thought will attack you also, unwantedly, instead of respecting the other person, instead of valuing the other person, the Satan uses it to degrade him or her in your mind. ఈ యొక్క కొండలు ఎందుకు బాధకరమైనవి? మనం ఎప్పుడు గౌరవించేవాళ్ళు, మంచిగా ఆలోచించేవాళ్ళు సడన్గా అకస్మాత్తుగా ఏమిటి వ్యతిరేకంగా ఆలోచించి వాళ్ళంటే అసహ్యం కలిగేలాగాను, వాళ్ళని తృణీకరించాలను ఆ యొక్క సాతాన్ని ఆ తంత్రంలాగా పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఒక ప్రత్యేకమైన పనిలాగా అది ప్రార్థన చేసుకొని ఆ తలంపుని దూరం చేయాలి. సో ఇట్స్ లైక్ అన్ ఎక్స్ట్రా బర్డెన్ to remove the negative thought from our minds, so keep a guard for everything. Keep a guard, put time limits, make sure that your 5 senses have a certain guard, not to entertain the Satan's tools, Satan's tactics. ఈ యొక్క 5 పంచేంద్రియాలకు ఏదో ఒకటి మనము కాపాడుకునే విధంగా ఉండి, సంరక్షించుకునే విధంగా ఉండి, సాతాను తంత్రాలకు చోటు ఇవ్వద్దు. సాతానికి చోటు ఇవ్వకూడదు, చిన్నది అనుమతించకూడదు. అండ్ so what else we see in the 4th verse? This is a parallel to something in the New Testament. The city was wide and large, but the people within it were few, and no houses had been rebuilt. ఈ యొక్క 4వ వచనము నూతన నిబంధనలో ఒక వచనానికి అది సరి సమానంగా ఉంటుందండి. ఆ యొక్క పట్టణము చాలా విశాలంగా పెద్దదిగా ఉంది, కానీ అందులో మనుషులు తక్కువ మందే ఉన్నారు, ఇంకా గృహాలు కట్టబడి లేదు. There's a verse in the New Testament, the harvest is plentiful. That resounded in me. The harvest is plentiful and the laborers are few. But the laborers are few. Pray for the laborers in his vineyard, for the harvest to be taken care of. ఈ యొక్క కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది ఉన్నారంట. ఈ యొక్క ఆ వచనమునైతే నాకు వెంటనే జ్ఞాపకం వచ్చిందని, పనివారి కొరకు, దేవుని రాజ్యంలో పనిచేసేవారి కొరకు ప్రార్థన చేయమని యేసుప్రభు వారు అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలి, జనాలు వస్తూ ఉన్నారు. ఆయన కొన్ని శిష్యులు ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఈ మాట అన్నారు, కోత ఎంతో విస్తారంగా ఉంది. సో Jesus physically on the earth, there were so many people coming towards him, and he had to preach in many other places. So he just said this, he out of his heart he said this, the harvest is ready, that's plenty and it's ready, but the laborers are very few. So there's always faithful few. Many are called, but few are chosen. అనేక మంది పిలువబడ్డారు, కానీ కొంతమంది మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. అనేక మంది కన్నా తక్కువ మంది, కొంతమంది విశ్వసనీయతతో విశ్వాసం చూపిస్తూ నమ్మకస్తులుగా ఉండి వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. సో నౌ గాడ్ హస్ పుట్ సంథింగ్ ఇన్ Nehemiah's heart. Nehemiah is not a person was not a person who would act on his own instincts. He had his own concern, he has his own emotions and feeling, his burden, but he always cared for the heart of God. He has got concern according to the heart of God. He's got burden according to the heart of God. ఈ నెహెమ్యా తన సొంత చిత్తవృత్తి చెప్పున నడుచుకునే వ్యక్తిగా, తన భావోద్రేకాలు ఆయనకు ఉన్నాయి, కానీ ఆయన విచారం కానీ ఆయన భారం కానీ దేనికి సరి సమానంగా ఉంటుందంటే, దేవునికి ఏది భారంగా ఉంది, దేవునికి ఏది ప్రాముఖ్యతతో ఉంది, దేవుడికి ఏది ఇష్టమో అవన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైన భారంగా తీసుకున్నాను. Personally he used to feel what the Lord wants to do in that situation. So the Lord put a thought in Nehemiah's heart. We have heard a lot of times about enemy putting his own thoughts in the minds of people, but Nehemiah's mind is open
do the Lord's work. Like, what do you want me to do? What do you want me to say? Is not afraid of people. ఈ యొక్క మనం అనేక సార్లు సాతాను తన ఆలోచనలను వేయడం విన్నాం, కానీ ఇక నెహెమ్యా తన మనసును దేనికి తెరచి ఉంచారు? దేవుని స్వరాన్ని వినడానికి. మనుషులు ఏమనుకుంటారో అది ఎక్కువ ప్రాముఖ్యతగా, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను ఏం చేయమంటారు, దేవునికి ఏది కావాలి ఇప్పుడు, అలా తెరిచి ఉన్నారు. సో హిస్ హార్ట్ వాంట్స్ టు గివ్ టు ద లార్డ్, నాట్ ఆల్వేస్ గ్రాబ్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన హృదయం దేవుని దగ్గర నుంచి దేవునికి ఇవ్వాలని, దేవుని దగ్గర నుంచి లాక్కోవాలని అస్తమానికి ఆ మనసు లేదు. సో దేవుడు మంచి ఆలోచన ఒకటి ఏం పెట్టారంటే, అక్కడున్న వారందరినీ వారి వారి కుటుంబ పరంగా, వారి కుటుంబ పేర్లు పరంగా, ఇంటి పేర్లు పరంగా, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ గుర్తింపులు ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ప్రకారంగా వాళ్ళ జాబితాని, జనాభా లెక్కని రాయమని దేవుడే ప్రేరేపించారు. సో ద లార్డ్ ప్రాంప్టెడ్ Nehemiah so that the people would enlist themselves according to their genealogies, according to their family's name. And somehow I was both happy and also sad looking at the list, because these are written like the children of Israel, and there were names, faithful names. These are equal to the heroes of faith in the Hebrew 11. But what really stuck to my heart, earlier when there is anything that this kind of calculations, this kind of counting of people, it's according to the tribe of Reuben, according to the tribe of Simeon, according to the tribe of Levi, according to the tribe of Judah. So that's how it used to be. But where are all the tribes? Where are all the people? How come all the people got scattered? There were only few people. But these few people, thank God for them. They stood, and the promises of God are still there. రెండు రకాలుగా అనిపించిందండి ఒక జాబితా నాకు చదివినప్పుడు. నిజంగా ఒక పక్కన చాలా సంతోషంగా మంచిగా అనిపించింది, దేవుని కోసం నిలబడ్డ ఈ కొంతమంది నమ్మకస్తులు ఉన్నారే, దేవుని బిడ్డలు కొంతమంది మిగిలి ఉన్నారే, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఇంకా ఒక ఆస్కారం ఉందని. ఇంకొక విధంగా నాకు ఏమని బాధ అనిపించిందంటే, ఈ యొక్క అంతకుముందు ఇలాంటి జాబితా ఏదైనా చూసినప్పుడు ఇగో రూబేను వంశస్థులు, లేవి వంశస్థులు, సిమియోను వంశస్థులు, యూదా గోత్రపు నుంచి ఇలాగ వంశాలు 12 గోత్రాల నుంచి పేర్లు ఉండేవి కదా. వీళ్ళందరూ ఎలా చెదిరిపోయారు, కొంతమంది మాత్రమే చెరపట్టబడిన తర్వాత మిగిలారు కదా. సో సచ్ sad thing, unfortunate thing that it's not like according to the 12 tribes only few remained after the exile. It's a hard lesson in the hard way that the people of Israel learned, but thank God for his faithfulness. ఒక కఠినమైన శిక్షతోనే నేర్చుకున్నారు ఇశ్రాయేలీలు. వారు దేవుని గురించి, దేవుని యొక్క నియమాల గురించి వాళ్ళు నేర్చుకున్నారు. సో అండ్ దీస్ ఆర్ ద కౌంట్, these names are important. So these are noted in the word of God, and these people are important to the Lord. ఈ యొక్క పేర్లు ఇవన్నీ మనం పూర్తిగా చదవడం అవ్వదు కాబట్టి, సాధ్యం కాదు కాబట్టి, వీరి పేర్లు దేవుని గ్రంథంలో ఉన్నాయి, దేవుని దృష్టిలో లిఖించబడి ఉన్నాయి, దేవుని దృష్టిలో వీళ్ళు ఉన్నారు. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద priests and the Levites. Why the priests and the Levites? Nehemiah appointed. The main thing that was the drawback, or that was the reason for the collapse of the Israelites, was they frequently forgot God. These Levites and priests would always make sure that they are connected to the Lord. They always remind others about the Lord. ఈ యొక్క లేవీయులు యాజకులని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి జాబితాని కనుక్కోవడం ఎందుకు ముఖ్యమో, ఈ యొక్క ఇశ్రాయేలీలకు పతనానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి మర్చిపోయారు. అంత బాగున్నప్పుడు, వాగ్దాన దేశంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవడంతో జరిగిన ఈ కార్యానికి దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసేవారు కాదు. దేవునికి ఆయన ప్రజలకు సంధి చేసే విధంగా ఎవరు ఉండాలి మధ్యలో? యాజకులు, లేవీయులు ఉండాలి. నౌ ద చీఫ్ హై ప్రీస్ట్ ఇస్ జీసస్, the main central of our
faith journey is Jesus. He is the one who will connect us always to the Lord. His words, remind us and keeps us in perspective. Manakunna pradhana yajakudu evaru? యేసు ప్రభువారి. ఆయన్నే మనల్ని ఎప్పుడు కూడా సరైన మార్గంలో నిలబెట్టడానికి ఆయన మాటలు ఎవరిని జ్ఞాపకం చేస్తాయంటే దేవునికి నమ్మకంగా ఉండడానికి, ఆయన యొక్క బలియాగము దేవుని ప్రేమించడానికి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ది అదర్ విజిలెంట్ థింగ్ దట్ వీ కెన్ డూ is about learning the words of Jesus. The moment I started reading the Gospels, the obvious response or the obvious reaction in me is like the words of Jesus, the words of Jesus. Gospels always are so wonderful. I always cherish them. This is such a beautiful heart of Jesus. This is about Jesus. So ఆయన మాటల్ని ఎక్కువగా ధ్యానించాలి. యేసు ప్రభువారిని మనం ఇంకొక మెలకుగా ఉండే ఇంకొక కార్యం ఏంటంటే యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటా. యేసు ప్రభువారి మాటలు వింటుండగానే ఆయన హృదయం ఎంత మెత్తనిది, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఎంతగా కనికరం చూపించే దేవుడు, ఆయన మాటలు ఎంతగా మనకి ఆ యొక్క ప్రక్షాళన చేస్తూ ఉంటాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు see certain posts and certain people serving the Lord through wonderful counsel and wonderful straightforward words. They would hit, they're actually cutting, but I'm so happy because they're bringing the right conviction in the heart. We have always must make sure, just like these priests and Levites, we always must make sure that someone who would tell the hard truth and someone who would rebuke openly rather than hidden love. ఈ మధ్య కాలంలో కొన్ని పోస్టులు, కొన్ని వాక్యాలు, కొన్ని వర్తమానాలు, కొన్ని మాటలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం గట్టిగా నలుగుతాయి మొదటిగా విన్నప్పుడు సహజ సిద్ధంగానే. అయితే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అవి నిజమైన పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తున్నాయి. నిజంగా దేవుని సన్నిధిని, ఆయన క్షమాపణని, ఆయన్ని సరిగ్గా ఆరాధించేలాగా, సరిగ్గా ప్రార్థన చేసేలాగా, సరిగ్గా ఆయన్ని వెంబడించేలా చేస్తున్నాయి. అలాంటి దైవజనుల్ని, ఆ యొక్క మాటల్ని మనం ఎంచుకోవాలి. ఈ లేవీలు యాజకులు ఎలాగ ఉన్నారో, ఎలాగ నెహెమ్యా ఏర్పాటు చేశారో, మనం ఇంకొక మెలకుగా ఉండే కార్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా ఆ యొక్క స్వీట్గా చెప్పేవారు కాకుండా నిజంగా వాస్తవంగా చెప్పేవారు, నిజంగా గద్దించేవారు, గాయాన్ని రేపేవారు. అలాంటి మాటలను మనం వినడం ఎంతగా మేలుకరమైంది. సో నౌ ద నెక్స్ట్ గ్రూప్ ఇస్ ద టెంపుల్ సర్వెంట్స్ అండ్ ద Solomon servants. Quickly, the temple servants and the Solomon servants, they are not the original Jews. Some were caught as prisoners during David's time. Some are the outsiders during Solomon's time, and they choose to be in the family of the Israelites and to be counted as the servants of the Lord. They counted themselves to be in the among the Jews. Oh no, I didn't see it in the Telugu. I'm really sorry. ఈ యొక్క పని వారు కొంతమంది ఉన్నారు. సొలొమోన్ కాలంలో వారు, దావీదు కాలంలో వారు ఈ మందిరంలో పని చేసేవారు, సహాయపడేవారు. వీళ్ళు ఎవరంటే యూదులు కాదు, వాళ్ళు గిబియోనీయులు అయి ఉండొచ్చు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయిన వారు వచ్చినప్పుడు దావీదు కాలంలో వాళ్ళు దేవుని పనిలో నిమగ్నమయ్యారు. సొలొమోన్ కాలంలో ఈ మందిరం కట్టడానికి అలాగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు. వీళ్ళందరూ ఎందులో చేరడానికి ఇష్టపడ్డారంటే దేవుని బిడ్డలుగా వారి పేర్లు లిఖించబడ్డాయి. వారు దేవుని బిడ్డలుగా, వారసులుగా ఉండడానికి, యూదులతో పాటు పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి వారి హృదయాలు అటువైపుకి వెళ్ళాయి కాబట్టి, దేవుని వైపుకి వెళ్ళాయి కాబట్టి వారి పేర్లు చేర్చబడ్డాయి. సో దిస్ గ్రాడ్యువల్లీ దీస్ టెంపుల్ సర్వెంట్స్ అండ్ Solomon servants, their heart changed and they worshipped God. So that's why they were chosen, they were added to this list. And we can see there's a different group. So from 61 to 65, they couldn't prove their identity as Israelites. They were removed. They were not allowed along with the Levites or the priests. They were not counted. And so what we can remember, the first will become last and the last will become first. So, and what else we can remember?
The people who are outside, they would come. That's what Jesus said. For far places, from east and west, people would come. But the children of Israel might be thrown out. So we cannot say, it's the individual decision. Those who choose, those who heartfully choose to follow the Lord, they would be accepted. And those who think they were the children of Abraham and Israel, they may not be accepted. ఈ యొక్క కొంతమంది 61వ వచనం నుంచి 65వ వచనం వరకు వీళ్ళు ఎవరున్నారు, వీళ్ళైతే వీళ్ళు రుజువుపరచుకోలేకపోయారంట. ఇశ్రాయేలుకి సంబంధించిన వారు, లేవీలకి, యాజకులకి సంబంధించిన వాళ్ళని వారు నిరూపించుకోలేకపోయారు, వారిని చేర్చుకోలేదు, వారిని పక్కన పెట్టారు. వారు ఏ పనుల్లో కూడా వాళ్ళు నిమగ్నమై ఉండకూడదు, వాళ్ళని చేర్చుకోవడానికి లేదు. ఇదే మాటే మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారే అవుతారు. దేవుని బిడ్డలుగా ఉన్నాం, అబ్రహాం వంశస్థులుగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయబడచ్చు అంట. అయితే తూర్పు నుంచి పడమటి నుంచి ఎంతో దూరం నుంచి దేవుని వెతికేవారు ఆయన చేర్చుకుంటారంట, ఆయన రాజ్యంలో వస్తాడు. మనకి తెలీదు. నిజంగా యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను వెంబడించాలి, యేసయ్య క్షమాపణ కోరుకుని ఆయన బిడ్డలుగా మారిన వాళ్ళు చేర్చబడుతున్నారు, వాళ్ళలాగా ఉండడానికి ఇష్టపడాలి. సో దిస్ హ్యాస్ టు రిమైండ్ వన్ థింగ్, వేర్ ఎల్స్ ద నేమ్ హ్యాస్ టు బి రిటన్ finally, ultimately, in the book of life. In the book of life. This is a very scary scene if the name is not written in the book of life. But if the name is written in the book of life, when we go into the heaven, when just the moment before entering the heaven, the books are open, the book of life is opened. The books have the account of everything we do, and the book of life is the list of the people who are genuinely saved. ఈ యొక్క ఎందులో మన పేర్లు చేర్చబడాలి, ముఖ్యంగా దేవుడు చెప్పారు కదా, జీవ గ్రంథంలో లిఖితమైన ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలుగుతారు. ఎంతో భయానకమైన విషయం అందులో, ఆ గ్రంథంలో పేరు లేకపోతే. ఆ గ్రంథంలో పేరు ఉంటే అదెంతో ధన్యకరమైన విషయం. అనేకమైన పుస్తకాలు విప్పబడితే అందులో మనం చేసినవన్నీ క్రియలు ఉంటాయి. జీవ గ్రంథంలో మాత్రం ఎవరు అర్హులు, నిజంగా పశ్చాత్తాపడి యేసుప్రభు వారిని అంగీకరించిన వారు, యేసుప్రభు వారి రక్తంలో విడుదల, క్షమాపణ, పాప క్షమాపణ పొందిన వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ it is there. So those who are washed and cleansed in the blood of Jesus, so they will be accepted. And it is continuation as 66 to 73 is like some people, the heads and everybody, they gave out of their own will to the work of the Lord. So that is also recorded. ఈ యొక్క 66 నుంచి 73 వరకు ఇది ఎవరి గురించి రాసిందంటే వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళు ఏదైతే అర్పించారో ఆ విషయాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద లార్డ్ ప్రాంప్టెడ్ Nehemiah, it's also like a funneling. It's like filtering through the right people and the wrong people for the work of God. ఈ యొక్క నెహెమియాకి ప్రేరేపించబడిన ఈ యొక్క ప్రేరేపణ దైవ చిత్తానుసారమైంది. దేనికోసము అంటే కొంచెం దాన్ని జల్లెడ పట్టించినట్లుగా విడదీయడానికి, దేవుడు అంగీకరించిన వారిని తెలుసుకోవడానికి, శ్రద్ధగా మెలకు కలిగి ఉండడానికి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఎవరిని ఉంచాలి, ఎవరితో ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. సో ఇన్ ఆర్డర్ టు be spiritually vigilant, this is also very important, whom should be there and whom not, and what to do and what not. But this is not the cancel culture. It's about being vigilant in sharing ourselves or
గివింగ్ అవే ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక శ్రద్ధ కలిగిన జీవితం కోసం అనేక ఇది ఇంక పూర్తిగా వెలివేసినట్లుగా కాదు. మనం పాపిని ప్రేమిస్తాము, పాపాన్ని ద్వేషిస్తాము. మనకన్నా ఇతరుల కన్నా మన కంట్లోనే ఒక దూలం ఉంటుంది. ఎప్పుడు ఇతరుల కనబడేది మనకి వాళ్ళు చేసేది ఇంతే చిన్నదే, మనకు కనిపించేది చిన్న స్పెక్ ఆఫ్ ద డస్ట్, నలుసు లాంటిది. సో ద మోర్ it's not the cancel culture. We're going to love the sinner and not the sin. And in fact, what we notice in others is like a speck of dust, but what we have to correct ourselves, it's like the log of wood. So there must be a balance in all of this. So this is the chapter about the vigilance, and I'm so happy to share about this. So the purpose of this channel is that we would love the Word of God, we would understand, we would meditate and have in-depth Bible studies. We know how to read the Bible ourselves, love the Word of God and allow it to change our lives. ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఇది ఎంతవరకు ఎలాగా అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ సరిగ్గా చదవాలి, తప్పిపోకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివి మోసగించబడకుండా, so that we won't be deceived by reading it out of context. That's the main purpose of this channel, and such a privilege to do this every day or almost regularly, quite often. So God bless you till we meet again. Shalom. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless.